సార్ సార్ సెక్టర్ 3లో ఒక ఫ్యామిలీని వాళ్ళ ఇంట్లోనే హాస్టేజ్గా ఉంచారు. హాస్టేజ్? ఎవరో ఫ్యామిలీ? ఎవరో కౌశాలో బిల్డర్ ఫ్యామిలీ అంటే సార్. సార్ ఇలాంటి పనులు నక్సల్స్ లేదా టెర్రరిస్టులు చేస్తారు. 2 నెలల క్రితం కూడా ఆ ఏరియాలో టెర్రరిస్టులు స్కూల్ పిల్లల్ని హాస్టేజ్ చేసి వాళ్ళ తోటి తీవ్రవాదుల్ని విడిపించమని చెప్పారు. ఇక్కడ కూడా టెర్రర్ గ్రూప్ ఇన్వాల్వ్ అయ్యారంటే ఆ బిల్డర్ ఫ్యామిలీని హాస్టేజ్గా పెట్టి ఎలాంటి కండిషన్ పెడతారో ఏంటో. ఓహ్, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? కౌంట్ డౌన్ అంటే అదే మన బిడ్డ ఈ లోకాన్ని చూసే సమయం. ఇంకో నెలలో డెలివరీ అవుతుంది కదా. అంతకు ముందు కూడా అవకాశం ఉంది. అంటే ప్రీ మెచ్యూర్డ్ ఛాన్సెస్ ఉన్నాయా? మన బిడ్డ ఈ లోకం చూడడానికి చాలా ఆశపడుతోంది. అదితి, అదితి, నువ్వు లేచావా? వదినా, చాలాసార్లు చెప్పాను కదా, పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి రాకూడదు. అదితి, నేను నిన్ను టీ తాగమని పిలిచాను. సరే వదినా, పిలిచారు కదా, నేనే ఇప్పుడు వచ్చేస్తాను. నాకు కొంచెం ప్రైవసీ ఇస్తారా? ఏంటిరా నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఊరికే ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏంటి అదితి, నువ్వెందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? ఇగ్నోర్ చేసినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఇట్స్ ఓవర్. నో, ఇట్స్ నాట్ ఓవర్ యెట్. నౌ లిసన్ టు మీ. నువ్వే మొదలు పెట్టావు, కానీ నేనే ముగిస్తాను. అరే, అదితి ఇంకా టీ తాగడానికి రాలేదా? అదితి, అదితి, ఇప్పుడు టీ ఆరిపోయింటుంది, మళ్ళీ టీ వేయమంటుందేమో. ఏంటమ్మా, ఎందుకు అలా అరుస్తున్నారు? ఏమ్మా, టీ ఆరిపోతుంది కదా. వింతైన ఫ్యామిలీ ఇది. బెడ్ టీ కూడా నాకు ఎలవ్ లేదు. అదితి, ప్రతి విషయానికి ఎందుకలా గొడవ చేస్తున్నావు? అండ్ ట్రై టు బి కూల్. నీకు తెలుసు కదా, ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అంతా తెలుసు అనియా. ఇప్పుడు నేను టీ తాగచ్చా? అన్నట్టు రిహాన్ ఇంకా నువ్వు కలుస్తూనే ఉన్నావా? మీ వైఫ్ నా లైఫ్ లో చాలా ఇంటర్ఫియర్ అవుతుంది. చూడండి అనియా. ఇలా చూడు, తను నీకు వదిన, నువ్వింకా మా సంరక్షణలోనే ఉన్నావు. ఐ నో. ఈవిడ ఎప్పుడు మన లైఫ్ లోకి వచ్చిందో అప్పటి నుంచి నన్ను తిడుతూనే ఉన్నారు. కానీ ఈవిడ అన్ని మిస్అండర్స్టాండింగ్ ఈవిడే క్రియేట్ చేస్తుంది. అదితే, నీకు సిగ్గుగా లేదా? పండి ప్రెగ్నెంట్ అని తెలుసు కదా, ఇప్పుడు కూడా కష్టపెడుతున్నావేంటి నువ్వు? అందరూ ఆవిడ గురించే బాధపడుతున్నారు. ఏంటిదంతా? రమ్మంటున్నానా? ఒక నిమిషం, నీకేం కావాలి? డబ్బులా, నగలా, నీకేం కావాలో చెప్పు. ముసలే, నేనేమైనా దొంగవాడినా? దొంగవాళ్ళే కనిపిస్తున్నానా? చెప్పు.
మొబైల్ కావాలా? నీ మొబైల్స్ ఏవి? మీ మొబైల్స్ అన్ని తీసుకురా, త్వరగా త్వరగా వెళ్ళి అన్ని తీసుకురా. పో. ఇదిగో తీసుకోండి. వెళ్ళి ఆ తలుపులు కిటికీలు అన్ని మూసేసిరా. వెళ్ళు త్వరగా వెళ్ళరా. పో అన్ని త్వరగా మూసేయి, త్వరగా కానివ్వు. అదిగో ఆ తలుపులు కూడా మూసేయి. ఏమంటున్నానా? నా దగ్గర ఆడిస్తావా? ఎవరన్నా ఉన్నారా? ఐఎమ్ సో సారీ సార్. నేను డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. మరేం పర్వాలేదు. వెల్కమ్ టు హోటల్ స్ప్రింగ్ వెల్. మై నేమ్ ఇస్ శివశు గుప్తా. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఋషి గారు, మీ హోటల్లో నాకు ఒక రూమ్ కావాలి. షూర్ సార్. ఐ నీడ్ యువర్ ఐడి. ఇస్తాను. సార్ ఇది విజిటింగ్ కార్డ్. నాకు ఐడి కార్డ్ కావాలి. ఓ సారీ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. సురేష్ యద్వంశి సార్. పట్నా నుంచి వస్తున్నారా? అవును. వాట్ ఏ కోఇన్సిడెంట్ సార్. నేను పట్నా నుంచి వచ్చాను. అరే వా, ఏంటి సర్ప్రైజ్. మన ఇద్దరు ఒకే ఊరు వాళ్ళమా? ఏ సార్. అరే ఈ కోఇన్సిడెన్స్ నా లైఫ్ లో ఒక సూపర్ అయిన ఇన్సిడెంట్ రా. ఆ అమ్మాయి ఉందే, తనే అందంగా నవ్వి నాకు సిగ్నల్ ఇస్తోందిరా. చెప్పరా, నన్ను ప్రపోజ్ చేసామంటావా? చేతుల్లో పూలు పట్టుకుని తనే నా దగ్గర స్వయంగా వస్తుందిరా. నువ్వు ఫోన్ పెట్టు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. యూ వెరీ హ్యాపీ బర్త్డే. ఏంటిది హ్యాపీ బర్త్డేనా? ఈరోజు నా బర్త్డే అని నీకెళ్ళి తెలుసు? సార్ మీ ఫోటో ఐడిలోనే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందే, తెలిసింది. అలాగా? నా ఫోటోని బాగా డీప్గా చూసినట్టున్నారు. అంటే ఐడిని. అరే ఇప్పుడు నీకు బర్త్డే పెట్టి ఇవ్వాలి కదా. సార్ యూ రియలీ సొంత హౌస్. అంటే సార్ ఈరోజు మీకు బర్త్డే, అందుకని ఈరోజు డిన్నర్ కాంప్లిమెంటరీ. మీకు పే చేయాల్సిన అవసరమే లేదు. హ్యావ్ ఎ నైస్ డే సార్ అండ్ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. అరే ఇప్పుడు ఎవరు వస్తుంది? ఎవరో కమ్మే వచ్చింది. కలుపుతారు. మా ఇంటి మెయిడ్ పని మనిషి. తలుపు తెరిచి మాట్లాడి పంపించేసి సరేనా? ఏంటి మేడం, ఎంతసేపటి నుంచి బెల్లు కొడుతున్నాను? మనిషి ఈరోజు మేము బయటకు వెళ్తున్నాం. నువ్వు రేపురా. సరే ఈ రోజు అంట్లు మాత్రం తోవేసి వెళ్తాను. అరే మాట విను, చెప్తున్నానుగా, నువ్వు రేపురా. ఏంటో రక్తం. సార్ ఏంటిది? సార్ ఆ మేడం నన్ను ఇంటి లోపలికి రానివ్వలేదు. అది మాత్రమే కాదు, రక్తం అంటించారు. ఇది మిక్సర్ గ్రైండర్ సౌండ్ కాదని చెప్పాను కదా. నేను ఆర్మీ యొక్క రిటైర్డ్ మ్యాన్. గన్ను పేలిస్తే ఎలా సౌండ్ వస్తుందో నాకు తెలుసు. నేను పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి అన్ని విషయాలు వాళ్ళకి చెప్తాను. అన్న గ్యాజ్ మిషన్ నగర్కి వస్తారా? హలో. సర్ప్రైజ్. నువ్వా? అరే నువ్వు పార్ట్నర్ వచ్చావు, మరేంటి చెప్పడం లేదు? సరే అందుకే నేను చూడడానికి వచ్చానులే. అన్న ఎలా? అన్న ఒక్క నిమిషం. నువ్వెందుకని నన్ను ఫాలో చేసుకుంటూ వస్తున్నా? ఫాలో చేస్తున్నానా? అరే ఏంటబ్బా నువ్వు మొత్తం మారిపోయావు. నీ బట్టలు చూడు, హోటల్లో మంచిగా శారీ కట్టుకున్నావు. ఇక్కడేంటి ఈ బట్టలు అసలు వేసుకునే లేదా? ఎక్స్క్యూజ్ మీ, నా డ్రెస్ గురించి మాట్లాడడానికి నీకేం అధికారం ఉంది? అరే ఎందుకు ఇలా కోపడుతున్నావా? కోపడకుండా ఏం చేయాలి? నువ్వేమన్నా నా బంధువా? నేనేం కానా నీకు? నేను నీకు నచ్చాను కదా. ఇష్టపడ్డానా? నువ్విష్టమని నేనిప్పుడు నీతో చెప్పాను. అంటే నువ్వు నాకు అలా చెప్పలేదు.
నాకు సిగ్నల్ ఇస్తున్నట్టు అనిపించింది. నన్ను చూస్తూ అలా నవ్వడం, నా బర్త్డే విష్ చేసి ఫ్లవర్ ఇవ్వడం, అలాగే ఫుడ్ గిట్ అంతా ఫ్రీ అన్నా. ఒక్క సెకండ్. హోటల్కి వచ్చిన అందరు గెస్ట్ని ఇలాగే ట్రీట్ చేస్తాను. బర్త్డే ఉన్నిందంటే వాళ్ళకి బొకే ఇచ్చి మీల్స్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఇది హోటల్ పాలసీ, నా పాలసీ కాదు. ఇజ్ దట్ క్లియర్? నో. అయితే నువ్వు నన్ను ఇష్టపడడం లేదా? ఏంటి ఇష్టమా? అద్దంలో మొహం చూసుకున్నావా? మళ్ళీ నా ముందు వచ్చి నించోకు. రండి సార్. 3rd ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ 301 కౌశల్ ఫ్యామిలీ ఉంటున్నారు. వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నాడు. శర్మ యాదవ్ రా. ఫ్లాట్ ఎక్కడుంది సార్? నాతో రండి, నేను చూపిస్తాను. సార్ అదిగోండి, అదే. తెలుస్తుందా? బండిని వెనక్కి తీసుకెళ్ళిపెట్టు. ఇంట్లో ఎవరున్నారు? వాళ్ళ సిస్టర్ అజితి, వాళ్ళ అమ్మ పుష్ప, వాళ్ళ వైఫ్ ఉజాలి అవస్థి. అంటే టోటల్గా 4 ఉన్నారన్నమాట. ఎవరైనా చూసారా? బిల్డింగ్లోకి వచ్చి ఎవరైనా దూరడం మీరు చూసారా? లేదు సార్. వాళ్ళ ఇంటికి ఎవరైనా విజిటర్స్ వచ్చారా? లేదండి, రిజిస్టర్లో పేరంతా లేదు. ఇంట్లోంచి ఎవరైనా బయటకు వచ్చారా? ఆయన 9:30కే ఆఫీస్కి వెళ్ళిపోతాడు, కానీ ఇవాళ బండి పార్కింగ్లోనే ఉంది. ఇంకా ఇంట్లోంచి ఎవరు బయటికి రాలేదు. సార్, అదితి అవస్థే నా కాలేజ్ ఫ్రెండ్. ఉదయాన్నే నేను తనతో మాట్లాడాను సార్. అప్పుడంతా నార్మల్గానే ఉంది. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఏదైనా తెలిసిందా? సార్, మొత్తం కారిడార్లో సీసీటీవీయే లేదు. ఎంట్రీలో, లాబీలో మాత్రమే సీసీటీవీ ఉంది. వీడెందుకు ముఖాన్ని దాచుకుంటున్నాడు? సార్, వీడు గార్డ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఇతనెవరు? వాడెవరో నాకు తెలీదు. బిల్డింగ్కి బయటే ఉన్నాడు. ఏం బాబు, ఎందుకు ఇక్కడ నుంచునా? పక్కన నుంచో బళ్ళై వస్తుంటాయి కదా. త్వరగా తీసేస్తానులే. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు చెప్పండి. ఇక్కడెందుకు నుంచుంటాను? వెయిట్ చేస్తున్నాను సార్. సరే కానీ మీ ఊరు జైన్పూరా? భాషను చూస్తుంటే అలా ఉంది. నేను పూర్వాంచల్ వాడినే. ఇదిగో సిగరెట్ తాగు. అప్పుడే ఎవరో పిలిచారని నేను లోపల పరిగెత్తాను. దాని తర్వాత వాడెప్పుడు లోపలికి వచ్చాడో నాకు తెలియదు. వీడిని మీట్ అవ్వడానికి బిల్డింగ్లోంచి ఎవరైనా వస్తా అన్నారా? సార్, వీడికి బిల్డింగ్లో ఎవరైనా ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఉంటారు సార్. కానీ ఇంతకు ముందు వీడిని నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ. వెళ్ళు, వెహికల్ పొజిషన్ తీసుకో, వెళ్ళు. ప్రతి అంగుళం చెక్ చేయండి. లోపల జరుగుతుందో ఫ్రంట్ డోర్ నుంచి ఏమి కనపడలేదు సార్. ఓపెన్ చేస్తాను. పక్కన ఉన్న బిల్డింగ్లో ఉన్న ఫ్లాట్ నుంచి చూస్తాను. బస్సు లోపల ఏం జరుగుతుందో మనకు కనిపిస్తుంది. వద్దు శర్మ, అలా చేయొద్దు. రెండో వ్యూలో ఎవరూ తెలియకూడదు. టోటల్ టీమ్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వు. రెండో వ్యూలోకి ఎవరూ రాకూడదు. పోలీసులు ఇక్కడికి వచ్చినట్టు క్రిమినల్కి తెలియకూడదు. అలాగే ఫ్లాట్ వాళ్ళకి చెప్పు, ఎవరు బయటకు రాకూడదని. కొత్త పేరుతో పాస్పోర్ట్ రెడీగా ఉంది కదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి తనతో నేను ఫారెన్కి వెళ్ళిపోవాలి. 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ పని జరగాలని, కానీ ఇప్పుడు జరుగుతుంది. కూర్చో. ఎక్కడ పారిపోతున్నావు? ఇలా చూడు, నేను నిన్ను ఏమీ చెయ్యను. నాకు ఇలా చెయ్యడం అస్సలు నచ్చదు. నువ్వే నా భావాన్ని అర్థం చేసుకో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, గాఢంగా ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. చూడు, వద్దు, ఏడొద్దు ప్లీజ్. నేను నిన్ను హర్ట్ చెయ్యను, కానీ నాకు కూడా ఒక మనసుంటూ ఉంది కదా. అది నీకోసమే తప్పిస్తోంది. నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నా ఫీలింగ్స్ మేడం, గ్యాస్ మీటర్ చెక్ చేయాలి. మీరు రేపు రండి అన్నయ్య. మేడం, రేపు ఎలా రమ్మంటారు? 2 నిమిషాలు అవుతుంది, అంతే కదా. అరే, నేను
చెప్తున్నాను కదా రేపు రండి. 2 నిమిషాలే అవుతుంది మేడం. సార్ని పిలవండి, నేను మాట్లాడతాను. లేదులే, నేను వస్తాను, ఆగండి. చుట్టుపక్కల బిల్డింగ్ లో ఎక్కడన్నా పోలీసులు కనిపిస్తే త్వరగా త్వరగా గో. వాడు పిచ్చోళ్ళ ఉన్నాడు సార్. బెదిరించడానికి బిల్డింగ్ నే పేల్చేసేలా ఉన్నాడు. వాడెవడైనా సరే పోలీసులకే ఛాలెంజ్ చేస్తున్నాడు. వాడు చెప్పింది చేస్తాడు, సీరియస్గా తీసుకోవాలి. ఎక్స్ట్రా ఫోర్స్ని రప్పించు. వీడెవరు, వీడి ఆలోచనలు ఏంటి, వీడు ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎక్స్ట్రా ఫోర్స్ ఎప్పుడు వస్తుంది? త్వరగా పంపించండి, ఎమర్జెన్సీ ప్లీజ్. సార్ బిల్డింగ్ గార్డ్ ఏం చెప్పలేదు. నిజంగానే అతనికి ఎవరో తెలియదు అనుకుంటా. ఇవన్నీ చెప్పలేం కానీ వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి. ఓకే సార్. వాడు క్రిమినల్ని చూశాడు. హలో, మాతో మాట్లాడు. నీ కండిషన్స్ ఏంటో చెప్పు. నీ కోరికలన్నీ నెరవేరుస్తాం. ఇక ఎవరిని షూట్ చేయొద్దు. ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ ఆఫ్లో ఉన్నాయి. ఒక ఫ్యామిలీ మెంబర్ ఫోన్ ఆన్ చేసి మాతో మాట్లాడు. నీకేం కావాలో చెప్పు. అందరూ ఇక్కడి నుంచి పారిపోండి, లేదా వీళ్ళని మాత్రమే కాదు మిమ్మల్ని కూడా చంపేస్తాను. నువ్వు కౌశల్ మేనేజర్వి, నీకు విషయం తెలిసే ఉంటుంది. కౌశల్కి శత్రువులు ఎవరెవరు ఉన్నారు? కౌశల్కి వ్యతిరేకమైన వాళ్ళే ఈ దుర్మార్గానికి ఒడిగట్టు. నీకెవరి మీద అనుమానం ఉందా? ఒకవేళ జతిన్ గులాటీ మనుషులు ఈ పని చేస్తుంటారా? జతిన్ గులాటీనా? జతిన్ గులాటీ ఎవరు? సార్ ఆయన కూడా బిల్డరే. ఇదిగో ఇలా చూడండి. కౌశల్కి ఇతనికి ఏంటి ఇష్యూ? సార్ 1 సంవత్సరం ముందు కౌశల్ సార్ ఈయన దగ్గర స్థలం కొన్నారు. ఆయన 25% పేమెంట్ ఇచ్చి ఎంఓయూ సైన్ కూడా చేశారు. ఆ తర్వాత డీల్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఎంఓయూ కూడా ఫేక్ అని చెప్పారు. సంవత్సరం నుంచి కేసు నడుస్తోంది. ఈ జతిన్ గులాటీ ఇప్పుడు ఎక్కడున్నారు? సార్ పోయిన వారం గోల్ చౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? అతని మీద మర్డర్ అటెంప్ట్ ఉంది. సార్ అతను లోపల నుండి ఏదైనా చేయించగలడు. సార్ ఇప్పుడే నేను సీసీటీవీ ఫుటేజ్ చూశాను. అతను ఆ బిల్డింగ్లోకి రావడాన్ని చూశాను. వాడెవరో నీకు తెలుసా? సార్ నాకు తెలియదు, బట్ ఐ ఫీల్ తను అతిథి ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అదితి ఎక్స్ బాయ్ ఫ్రెండా? అవును సార్. అతిథి క్యారెక్టర్లెస్ అమ్మాయి. ఐ మీన్ తనకి చాలా మంది అబ్బాయిలతో అఫైర్ ఉంది. అంతేకాదు చాలా మంది అబ్బాయిల్ని తను మోసం చేసింది. వాళ్ళలో వీడొకడు అయి ఉండొచ్చు. స్కెచ్ వేశారా? సార్ చాలా రకాలైన స్కెచ్ వేశాడు ఆయన. వేసి చూపిస్తే నాకు తెలియదు అంటున్నాడు. ఏంటి ఆటలాడుతున్నావా? సార్ నేను చెప్పేది ఇతనికి అర్థం కాలేదు. ముందు నువ్వు అర్థం చేసుకోరా. మా స్టైల్లో మేము చెప్తే జీవితంలో మర్చిపోవు. కూర్చో. ఈ జతిన్ గులాటీ మీద ఏం ఆర్డర్ కేసు పెట్టారు? అదేంటంటే ఎవరు చనిపోయారో ఇంకా వివరం తెలీదు. కానీ 7 రోజుల ముందు అతని ల్యాండ్ నుంచి 7 ఎముకలు దొరికాయి. ఏంటి, మనిషి అస్థిపంజరమా? అవును. అంతేకాకుండా ఈ ల్యాండ్ విషయంగానే జతిన్ అలాగే కౌశల్ ఇద్దరు గొడవ పడ్డారు. ముఖ్యంగా చెప్పాలంటే గాలివాన ఎక్కువగా రావడం వల్ల వాళ్ళ బోర్డింగ్స్ అన్ని కింద పడిపోయాయి. అప్పుడే అక్కడ ఒక స్త్రీ అస్థిపంజరాన్ని గుర్తించడం జరిగింది. సార్ దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దీన్ని కౌశల్ ఏదైనా తీసుకొచ్చి పెట్టాడేమో. వాడు పక్క తీర్చుకోవాలనుకుంటున్నాడు సార్. అయితే జతిన్ చెప్పేది నిజమేనా? కౌశలే ఆ పని చేసుంటాడనా? కౌశల్కు వ్యతిరేకంగా మనకే సాక్ష్యం లేదు. కానీ ఈ కౌశల్ జతిన్ కంటే తక్కువడేమీ కాదు. నేను ఆ జతిన్ గులాటీని కలుసుకోవాలి. సార్ వాడు చెప్పే మాటలు చాలా వింతగా ఉన్నాయి. అతను నిజంగానే ఎక్స్ లవరా? 2 ఏళ్ల క్రితం ఎంపీలో ఇలాగే జరిగింది. ఒక సైకో లవర్ ఫుల్ ఫ్యామిలీని హాస్టేజ్ గా పెట్టాడు. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. సార్ ఇంకేదైనా చేయగలవేమో చూస్తాను. సార్ సార్ కౌశల్ ఫోన్ ఇప్పుడే ఆన్ అయింది. బహుశా క్రిమినల్ మీతో మాట్లాడతాడనుకుంటా. చెప్పు ఇన్స్పెక్టర్. ఎవర్రా నువ్వు? నీకేం కావాలి? ఫ్యామిలీని ఎందుకు నిర్బంధించావు? బుల్లెట్ సౌండ్ వినిపించింది. వాళ్ళని ఏం చేశావు? హలో, బాబు హలో. ఐఎమ్ డూయింగ్ దట్. యా ఇట్ విల్ బి డన్. యా సార్. టీమ్ అంతా ఎక్కడుంది? సార్ 5 నిమిషాల్లో వచ్చేస్తారు. 5 నిమిషాలు ఇంకా అవ్వలేదా? బ్లూ ప్రింట్ సార్ విద్యా మేడం తీసుకొస్తున్నారు. ఇప్పుడే వస్తుంది. సార్ వేరే యాంగిల్లో చూద్దామా? ఇంట్లో ఉన్న ఆ మనిషి ఎక్స్ లవర్ అని అనుకుందాం. కానీ కౌశల్ని కాల్చాడు. కౌశల్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అతన్ని హింసించడమే ఉద్దేశం అయి ఉంటుంది. లేదా కౌశల్తో అతనికి పగేదైనా ఉండుండాలి.
సార్ ఇది సొసైటీ బ్లూ ప్రింట్ సార్. అలాగే ఇది కౌశల్ ఫ్లాట్. ఇది కౌశల్ ఫ్లాటా? 3వ ఫ్లోర్. అయితే ఈ ఫ్లాట్లో 2 బాల్కనీలు ఉన్నాయి. బెడ్రూమ్ దగ్గర, ఇంకొకటి హాల్ దగ్గర. బెడ్రూమ్ నుంచి ఇటువైపు కారిడార్ వస్తుంది, ఇది హాల్కి వెళ్తుంది. మనం ఈ బాల్కనీ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. ఒక ముఖ్యమైన విషయం, ఈ 2 బాల్కనీస్లో గ్లాస్ ఓపెన్ అయ్యి ఉండాలి. సార్ మనం ఇటు నుంచి లోపలికి వెళ్తే వాడు ఫ్యామిలీని షూట్ చేసే అవకాశం ఉంది. ఐ నో, బట్ ఇది తప్ప మనకు మరో దారి లేదు. ఆ ఫ్యామిలీని కాపాడాలంటే వీ హ్యావ్ టు టేక్ ది రిస్క్. వేరే దారి లేదు, మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. అత్తయ్య గారు నమస్తే. తను ఎక్కడుంది? తన ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? ఎందుకు అబద్ధం చెప్తున్నారు? లేదు, నిజమే చెప్తున్నాను. ఎత్తకండ్రా, ఎత్తకండి. అలాగే అన్న. నన్ను కాదు, నీ ఊళ్ళో ఎక్కడికి వెళ్తుంది? నిజంగానే తన ఇంట్లో లేదు. మీరు చెప్పింది అబద్ధం అవ్వాలి. అన్న లోపల ఎవరు లేరు. అసలు ఏం తల్లివి నువ్వు? నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, నేనే స్వయంగా వచ్చి మీ కూతుర్ని అడిగితే నువ్వేం చేయలేదు, తనని తీసుకొచ్చి నా చేతికి అప్పచెప్పాలి. తనకి నువ్వంటే ఇష్టం లేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటా. అది ప్రేమగా చేయించిన మీ బాధ్యత, లేదా తనని ఇబ్బంది పెట్టి చేసుకుంటా. ఈ ముసల్దాని వాటర్ సప్లై, కరెంట్ సప్లై కట్ చేసే. అలాగే అన్నగారు. తన గురించి చెప్పేంత వరకు వదలకో, కట్ చేసే. డ్రోన్ కెమెరా వదులుతున్నారా? నేనేం చేస్తానో చూడండి. ఓకే సార్ ఇంట్లో కర్టన్ ఉన్నందువల్ల సరిగ్గా తెలియట్లేదు. వేరే దారి లేదు, బాల్కనీ ద్వారానే వెళ్ళాలి. ఏర్పాట్లు చేయి. సార్ వీడే సార్. ఎవరో తెలుసుకో. ఏదైనా క్రిమినల్ రికార్డు ఉందా? సార్ గాడ్ ఇతను పూర్వాంచల్ మనిషి అని చెప్తున్నాడు. ఇది కూడా అబద్ధమై ఉండాలి. అన్ని హెడ్ క్వార్టర్స్కి ఇది పంపించే. అదితి కాల్ రికార్డ్ చెక్ చేయి. వాడిని పట్టుకోవడానికి దారి దొరుకుతుంది. సార్ క్విక్. ఎవరెత్తను? నువ్వే ఇతన్ని కౌశల్ ఫ్లాట్కి పంపించావా? కౌశల్ని అతని ఫ్యామిలీని హాస్టేజ్ చేయమని? లేదు సార్, వీడు నాకు తెలీదు. నేనెందుకు ఇవన్నీ చేయాలి? ఏయ్, నువ్వు ఎంత వెదవో మాకు బాగా తెలుసు. సార్, కౌశలు వాళ్ళ వైఫ్ గురించి తెలుసుకోండి. వాళ్లలోనే చాలా సమస్యలున్నాయి. మీరు కనుక్కున్నారంటే చాలా విషయాలు తెలుస్తాయి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. సార్, నేనేం చెప్పేది? ఆ ఎముకలు కూడా చెప్తుంది మీకు. ఆ ఎముకలు కూడా ఎవరిదని కనిపెట్టండి. నువ్వే చంపావు కదా, కాబట్టి నువ్వే చెప్పు. ఎంతకాలం క్రితం చంపావు, ఎప్పుడు పాతి పెట్టావనేది. సార్, నేను ఎవరిని హత్య చేయలేదు. అది కాకుండా ఆ ఫ్యామిలీని నేను హాస్టేజ్గా పట్టుకోలేదు. కౌశల్ అతని వైఫ్కి ఇంకొక ఎనిమి ఉన్నాడు. ఎవరి పేరు చెప్తావు నువ్వు? మోహిత్. వాడి పేరు పద్దాకా పేపర్లో వస్తుంటుంది, నవీన్ బన్సల్. సార్, బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఐడెంటిఫై చేశారు సార్. ఎవరది? సూరజ్ యదువంశీ. బీహార్లో ఒక గ్యాంగ్స్టర్, ఇంకా శాండ్ మాఫియాకి చెందినవాడు. తన మీద ఎన్నో కేసులు ఉన్నాయి సార్. గ్యాంగ్స్టరా? ఈ గ్యాంగ్స్టర్కి కౌశల్ ఫ్యామిలీకి ఏమిటి సంబంధం? పోలీస్ రికార్డ్స్లో ఇంతవరకు ఏమీ తెలియలేదు సార్. అలాగే ఇంతవరకు ఆ నవీన్కి ఈ సూరజ్కి కనెక్షన్ ఉన్నట్టు తెలియలేదు సార్. నవీన్ బన్సల్ బీహార్కి చెందినవాడు. ఇకపోతే ఉజాలి? ఇంతవరకు తెలిసిన దాన్ని బట్టి ఉజాలి కూడా బీహార్కి చెందిందే. హలో, నేను సబ్ ఇన్స్పెక్టర్ మనీష్ శర్మని మాట్లాడుతున్నాను. మాట్లాడేది ఉజాలి మదరేనా? అవును. చూడండి, ఉజాలి అవస్థి అలాగే తన ఫ్యామిలీని హోస్టేజ్గా ఒకరు బంధించారు. ఏంటి? ఉజ్జల సమస్యలో ఉన్నారా? వాళ్ళని సురక్షితంగా కాపాడడం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. మాకు తెలిసి సూరజ్ యదువంశీ అనే వ్యక్తి అందరినీ బంధించాడు. అతను పట్నాలో ఉండేవాడు. మీరు మాకు విషయం చెప్పగలరా? ఉజాలికి సూరజ్తో ఏదైనా శత్రుత్వం ఉందా? ఓ బుద్ధిలోనోడు సూరజ్ మా కుటుంబానికే తన శత్రువు. నా చిన్న కూతుర్ని తను బతకనివ్వనంటున్నాడు. వాడు నా చిన్న కూతురు పగ తీర్చుకోవడానికి బదులు పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళాడు. ఏంటి? చిన్న కూతురి వల్ల? ఆ సూరజ్ బలవంతంగా నా చిన్న కూతురిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. తన నుంచి తప్పించుకోవడానికి జైపూర్ నుంచి పాట్నాకు వచ్చింది తను. కానీ అతను ఇక్కడ కూడా తన్ని ఫాలో చేస్తున్నాడు. అవును మమ్మీ, ఉజాలి నాకు కొత్త పని చూపించింది. కానీ నాకెప్పుడు భయంగానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఆ సూరజ్ నన్ను ఫాలో చేస్తూ ఈ చోటికి రాకూడదని. ఇలా చూడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇదంతా ఓకే మమ్మీ,
కానీ అతను అక్కడ కూడా మీకు సమస్యలు తెచ్చిపెడుతున్నాడే. ఏంటి నువ్వు పాతాళానికి వెళ్ళినా వెతికి కనిపెట్టగలను. ఎవరమ్మా? ఎవరు? అమ్మి, సూరజ్. నాటకం ఆడితే చాలే. అతనికి భయపడి విదేశీ మళ్ళీ ఢిల్లీ నుంచి పారిపోయింది. ఇప్పుడు మీ చిన్నమ్మాయి ఎక్కడుంది? సార్, సూరజ్ చాలా దుర్మార్గుడు. అతను మా ఫోన్లు ట్యాప్ చేసి విదేశీని ఢిల్లీలో కనిపెట్టేశాడు. అందుకని తనతో మేము ఫోన్లు మాట్లాడేది ఆపేశాం. కానీ సార్, విదేశీ ఎక్కడుందో ఉజాలికి బాగా తెలుసు. అయితే అతను విదూషి కోసం వచ్చాడా? ఎస్ సార్. అందువల్ల సిస్టర్ని టార్చర్ చేస్తున్నాడు. ఆ విధంగా చేస్తేనే విదూషిని పట్టుకోగలం. నా బిడ్డ లోపల పాపం ఆకలితో అల్లాడుతోంది. ఇది ప్రేమ కాదు, ఇది వ్యభిచార గుణం అంటారు. నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చు, మంచివాడిగా మారుండాలి. రౌడీజంగా ఇలా ఎందుకు చేస్తున్నావు? అందుకే తను నిన్ను వదిలి వెళ్ళిపోయింది. చాలు మాట్లాడుకో, ఆపవే. నీ మొదటి భర్త నవీన్ బన్సల్ గురించి తెలుసు కదా, అన్ని మర్చిపోయావా? చూడు, మర్యాదగా చెప్పు, విదూషి ఎక్కడుంది? లేదా నీ మొదటి భర్త చచ్చిపోయినట్టు నిన్ను చంపేస్తాను. అరే వా, నేను వెతికి కనిపెట్టిన మనిషిని వెంటనే వెతికేశాను. బాలే, ఎవర్రా నువ్వు? అయినా గానీ నీకేం కావాలి? భయపడద్దు, నేను నిన్ను ఎన్ఐఏ నుంచి కాపాడగలను. కానీ అందుకు నాకు దానికి బదులుగా ఒకటి ఇవ్వాలి. ఏం కావాలి? ఏముడు కావాలి అంటే నాకు నీ ప్రాణాలు కావాలి. ఈ రోజుకి వాడు ప్రాణాలతో ఉన్నాడని వాడందరినీ వెతుకుతున్నారు, కానీ విదూషిని కనిపెట్టకపోతున్నాను. నీకు తెలుసు కదా, నా ప్రేమ వల్ల నేను పిచ్చోర్లా తిరుగుతున్నాను. బయట అంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు. నా చెయ్యిన కొరుకుతావా? నీకు అంత ధైర్యం వచ్చిందా? చెప్పద్దు, ప్లీజ్ చెప్పద్దు. కమ్ టు ద పొజిషన్. అయ్యో కౌశల్, నువ్వు వెళ్ళిపోయావా? ఆ వెధవకి పిచ్చెక్కినట్టుంది. వాడు ఎంతకైనా తెగిస్తాడు. మనం త్వరగా లోపలికి వెళ్ళాలి. నేను నిన్ను కూడా చంపుండేవాడిని, కానీ నీలోనే కదా విదూషి రహస్యం దాగుంది. విదూషి ఎక్కడుందో నాకు చెప్పు, నాకు చెప్పు. వదినా, మీరెందుకు విదూషి గురించి దాచిపెడుతున్నారు? మీరు చెప్పలేనందువల్ల మా నిన్ను చంపేశాడు. నిజంగానే నాకేం తెలీదు. కౌశల్కి విదూషి గురించి అన్నీ తెలుసు. తను ఎక్కడికి ఆస్ట్రేలియా వెళ్ళింది. సూరజ్, మళ్ళీ షూట్ చేసావు కదూ? అలాగా, నా పేరునే కనిపెట్టేశారా? సూరజ్ యదువంశీ, నీ పేరే కాదు, నీ చరిత్ర మొత్తం తెలుసు. ఇన్ని రోజులు పోలీసులు నన్ను ముట్టుకోలేదనే విషయం కూడా మీకు తెలిసిపోయినట్టుందిగా. చూడు, మేము నిన్ను ఏమీ చేయం. నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాం, కానీ డబ్బులు తీసి నీ ముఖమే కొట్టుకో. నా కండిషన్ అంటే ఇప్పుడు వినండి. చెప్పు, నీకేం కావాలి? విదూషి. విదూషి? నాకు తెలుసు నువ్వు ఇదే అడుగుతావని, కానీ విదూషి ఎక్కడుందో మాకు తెలీదు. తను ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాలో ఎక్కడ? ఆస్ట్రేలియాలో ఎక్కడ? అది ఈ కౌశల్ గాడికి తెలుసంట, కానీ వాడు పైకి చేరుకున్నాడు. వాట్? ఇంకా నేను 2 గంటల్లో ఎలాగైనా విదూషితో మాట్లాడాలి. అలాగే 24 గంటలు తను నా ముందుకొచ్చి నుంచోవాలి. ఫోన్ నెంబర్ లేదు, అడ్రస్ లేదు, ఎలా కాంటాక్ట్ చేయగలం? అది నీ పని. సరే, తను ఆస్ట్రేలియాకి ఎప్పుడు వెళ్ళిందో చెప్పు. తను ఎప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళింది చెప్పు. నాకు కౌశల్కి పెళ్లి జరగక ముందు. విన్నావా? సంవత్సరంన్నరకి ముందు. వెళ్ళు, నీ పనిని మొదలుపెట్టు. ఇప్పుడు గనక నా కండిషన్ ని నెరవేర్చకపోతే ఇక్కడ ఈ కౌశల్ నా కొడుకు ఎలా చనిపోయాడో వీళ్ళందరూ కూడా అలాగే చనిపోతారు. అందరికీ చెప్పు, నేను సిగ్నల్ చూపించేంత వరకు ఎవరూ వెళ్ళకూడదు. అయితే తన షరతులకు అంగీకరిస్తారా సార్? శర్మ, మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. అక్కడ ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. కమరేజ్ సిడిఆర్ చెక్ చేయండి, ఆస్ట్రేలియా నెంబర్ దొరుకుతుంది. ఎంబసీలో చెక్ చేయండి. క్విక్. తనని కలిసి దాదాపు చాలా నెలలవుతోంది. 2 గంటల వీడియో కాల్, 24 గంటలు నా ముందుంటుంది. ఇదిగో చూడు,
ఇదిగో చూడు 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 సంవత్సరంన్నర ముందే సర్వాణి డ్రెస్ ని కొనుక్కుని పెట్టుకున్నాను. రెడీగా ఉంది నా దగ్గర. ఇదిగో చూడు 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 ఈ డ్రెస్ ని నేను 2 లక్షలు పెట్టుకున్నాను. బాగుందా? ఈసారి ఖచ్చితంగా పెళ్లి జరుగుతోంది. ఏదైనా విషయం తెలిసిందా? ఇన్స్పెక్టర్, టైం పరిగెడుతోంది. మీరింకా మొదటి డిమాండ్ పూర్తి చేయలేదు. చూడు, విదూషి ఎక్కడుందో మాకు తెలియలేదు. అది మేము ప్రయత్నం. నేనేంటి నీకు పిచ్చి వేళ కనిపిస్తున్నానా? నీ కహాని నమ్ముతాననుకుంటున్నావా? నువ్వు చూడరా ఏం జరుగుతుందో ఒకసారి చూడు. ఏ ఇన్స్పెక్టర్, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో చూడు. ఇప్పుడు అందరూ చేస్తారు. సూరజ్ 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 ఇప్పుడు అర్థమైందా? వెళ్ళి వెతకండి. నాకిప్పుడు విదూషి కావాలి. విదూషి గనక దొరకకపోతే నేను మిగతా ఇద్దరిని చంపేసి నేను కూడా చనిపోతాను. విదూషి లేకుండా నేను బ్రతకలేను కూడా. నీకు అర్థమైందిగా? లేదు లేదు, నీకు ఇలా చెప్తే అర్థం కాదు. నేను నీకు ఇంకొక గిఫ్ట్ కూడా ఇస్తాను. సూరజ్, నేను విదూషిని చూడాలి. ఒకసారి చూపించండి. నిజంగానే చెప్తున్నాను. మీరేం చెప్పినా సరే అది నేను చేస్తాను సార్. పెద్ద పెద్ద క్రిమినల్స్ ఎక్కడుంటారో నాకు బాగా తెలుసు. మీకు చెప్తాను, అప్పుడు మీకు మేడర్ కూడా వస్తుంది సార్. కానీ తనని ఒక్కసారి చూపించండి సార్. అది వీలు కానే కాదు. ఎందుకు కుదరదు? నేను ఆ జీవితంలో 2 సంవత్సరాలు ఇచ్చాను. తనకు అసలు నేను ఏం చేయలేదు చెప్పండి. ఏంటి, తన సిస్టర్ ఉజాల దగ్గర మోసపోయాను. ఇదేంటి కొత్త కథ? విధు లేకుండా నువ్వు ఉండలేవన్న సంగతి నాకు తెలుసు. కానీ నేను మాత్రమే నీ పెళ్లి విదిషుతో జరిపించగలను. నువ్వు గనక ఈ పనిని చేస్తే నువ్వు ఏం చెప్పినా సరే అది నేను చేస్తాను. అయితే ఒక పని చెయ్యి, నా భర్త నవీన్ బన్సేని చంపేసేయ్. సూరజ్, నువ్వు కొన్నాళ్ళు మాట్లాడకుండా ఉండాలి. నాకు ఇదంతా తెలీదు. వారం రోజుల్లోగా నాకు విదేశీకి పెళ్లి జరగాల్సిందే. ఒక వారంలో ఇదంతా కుదరదు. కనీసం 1 నెల టైం ఇవ్వు. కానీ ఆ దొంగది కౌశల్ని పెళ్లి చేసుకున్న వెంటనే నన్ను అలా మర్చిపోయింది. అంతటితో తనని ఎక్కడికి వెళ్ళి దాచిందో. పాపం విదూషి ఎక్కడుందో. సార్, ఆ దుర్మార్గుడు చెప్పింది నమ్ముతున్నారు. నేనెందుకు నవీన్ని చంపాలి? ఆయన నా భర్త. నవీన్ బాడీని ఎక్కడైతే పాతి పెట్టాడో అది దొరికింది. విదూషి గురించి ఏం తెలియలేదు. వాళ్ళ చిన్న చెల్లెల గురించి ఏమీ తెలియదని చెప్పడానికి కుదరదు. నీకు తెలిసే ఉంటుంది. సార్, తన ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాకు వెళ్ళలేదు. మేం పాస్పోర్ట్ చెక్ చేశాం. 2 ఏళ్ల నుంచి ఏ వీసా తీసుకోలేదు. చెప్పు, ఏం దాస్తున్నావు? సార్, నాకేమీ తెలీదు. కౌశల్కి ఆ విషయాలన్నీ తెలుసు. సరే, ఆ స్కెల్టన్ గురించి ఎవరికి తెలుసు? జతిన్ ల్యాండ్ నుండి బయటకు తీశాం. ఏం స్కెలిటన్ సార్? ఇంకా నీ యాక్టింగ్ ఆపడం లేదు కదూ? సరే, పర్వాలేదు. ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఎముకల గూడు ఒక 30 ఏళ్ల అమ్మాయిది. 14 నెలలకు ముందు మరణించింది. విదూషి అప్పటినుంచే కనిపించలేదు. అయితే విదూషి వయసు 27 ఏళ్ళు. సార్, అది నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు. ఈ లేడీ కానిస్టేబుల్ నీ తాట ఒలిచేసేది. అర్థమైందా? డైరెక్ట్గా అడుగుతున్నాను, జవాబు చెప్పు. ఆ స్కెలిటన్ DNA మీ అమ్మ DNA మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకుంటాం.
రిపోర్ట్ వచ్చేస్తుంది. రిపోర్ట్ ఏం వస్తుందో నీకు తెలుసు. అక్క, ఏం జరుగుతుంది? విధు, అది ఏంటి విధు? నవీన్ కనిపించినప్పటి నుంచి నువ్వు వీతంతో బాగా ఎంజాయ్ చేస్తున్నావా ఏంటి? లేదు, నాకంతా తెలిసిపోయింది. తను కనిపించకుండా ఉండడానికి నువ్వే కారణం. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయాలన్నీ పోలీసుతో చెప్పబోతున్నాను. ఖచ్చితంగా నేను చెప్పబోతున్నాను. జతిన్ ఆ ప్లాట్ కొన్నట్టుగా పాపం కౌశల్ అనుకున్నాడు. దాని మీద తను బిల్డింగ్ కట్టేయచ్చు. అప్పుడు విదూషి ఎక్కడికి వెళ్ళిందన్న విషయం ఎవరికి తెలియదు. నేరాన్ని ఎవరు దాచిపెట్టలేరు. అది మా దగ్గర కుదరదు. ఏదో ఒకరోజు నిజాలన్నీ బయటకొస్తాయని గుర్తుంచుకో. అప్పుడే నేరస్తులు కటకటాల వెనక్కి వెళ్తారు. ఇందులో ఫిషీ ఏంటంటే, నువ్వు చేసిన నేరానికి శిక్ష నీకు పుట్టబోయే బిడ్డ అనుభవిస్తుంది. ఆ చంటి బిడ్డ నీ వల్లనే పాపం జైల్లో పుట్టబోతోంది. ప్రెగ్నెంట్ లేడీ. మనం ఎవరినైతే అందరికన్నా పెద్ద విక్టిమ్ అనుకున్నామో తనే ఈ కేసులో పెద్ద మాస్టర్ మైండ్ అయింది. విదూషియే ఇక్కడ విక్టిమ్. ఈ నేరం జరగడానికి ముందే మనం ఆపుండొచ్చు. ఎప్పుడైతే సూరజ్ విదూషి దగ్గర తప్పుగా నడుచుకున్నాడో అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయాల్సింది. కానీ సూరజ్కి భయపడి తను అలా చేయలేదు. ఇంకా చెప్పాలంటే విదూషి వాళ్ళమ్మ విదూషిని కాపాడడానికి ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి పంపించింది. కానీ వాళ్ళు మొదట ఏ పని చెయ్యాలో అది చేయలేదు. సార్, వాళ్ళు సూరజ్కి భయపడి ఉండొచ్చు. అలా అయితే పోలీస్ కంప్లైంట్ వెంటనే ఇవ్వాల్సింది. అదే మంచిది. సూరజ్ లాంటి మనిషికి వ్యతిరేకంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వనంత వరకు వాళ్ళు ఇలాగే బయట తిరుగుతూ ఉంటారు. చూసారా ఎంత పొగరుగా ఉన్నాడో. వీళ్ల మూర్ఖత్వం సమాజాన్నే నాశనం చేస్తుంది. ఈ కేసులో ఇదే జరిగింది.